ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. 100 కోట్లు లక్ష్మి వల్లే పోయాయని తనే చేసింది అని చెప్తున్నా ఇంకా లక్ష్మినే సపోర్ట్ చేస్తున్నావా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేదాన్ని ఇంకా వెనకేసుకొస్తున్నావంటే నువ్వు ఈ ఇంటి మనిషివేనా? అది కాదమ్మా, లక్ష్మం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కదా, తన అలాంటి పని చేసే మనిషి కాదమ్మా. నోర్మై మంచిదంట మంచిది. అక్క, నువ్వు నన్ను కొట్టినా ఏం చేసినా లక్ష్మి ఆ పని చేసిందంటే నేను నమ్మను. లక్ష్మి కల్లో కూడా కావాలని ఏ పొరపాటు చెయ్యదు. మీరు నమ్మరు. మీ ముందు నెత్తి నోరు కొట్టుకుని ఎంత చెప్పినా మీరు నమ్మరు. దానికి వంత పాడుతూనే ఉంటారు. వస్తోంది కదా, రానివ్వండి, దాంతోనే చెప్పిస్తాను. అప్పుడైనా మీరు నమ్ముతారు. 100 కోట్లు పోయాయంటే విహారీ ఎంత బాధపడుతున్నాడో, ఎంత నలిగిపోతున్నాడో పాపం. ఆ లక్ష్మి ఇంటికొచ్చాక దాని సంగతి తేల్చేస్తాను. తగుదునమ్మా అని ప్రతి దాంట్లో తలదూర్చటం, చివరికి దాన్ని నాశనం చేయడం. ఈ రోజు ఊరుకునేది లేదు. అరే, మనకి బోనస్ వస్తుందేమో. మా అమ్మాయికి స్కూల్ ఫీజు కడదాం అనుకున్నాను, కానీ ఆ మహాతల్లి మన నోట్లో మట్టి కొట్టిందిరా. మా అమ్మ హెల్త్ చెకప్ చేయిద్దాం అనుకున్నాను, కానీ ఏం లాభం, మన డబ్బులు ఈ లక్ష్మి గోల్మాల్ చేసేసింది. మనలా ఎంతో మంది ఎంప్లాయీస్ బోనస్ అనగానే ఎంతో ప్లాన్ చేసుకున్నారు తెలుసా. అందరి ఉసురు ఆమెకి తగులుతుంది. అరే, మెల్లిగా మాట్లాడరా, ఆమె ఎక్కడే ఉంది కదా, వింటుందేమో. విన్నెవరా, మనమేమీ లేనిపోని మాటలు మాట్లాడుకోవట్లేదు కదా, మన బాధ ఆవిడికి తెలియాలి. అంతేరా, మన డబ్బులు స్కామ్ చేసి ఆమె ఏం బాగుపడుతుంది? ఏంటి ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నాం సార్, కడుపు మంట చెప్పుకుంటున్నాం. మాకు రావాల్సిన బోనస్ అక్రమంగా మళ్లించి సొమ్ము చేసుకున్న ఆమెకి మా బాధ తెలిస్తే ఆ డబ్బులు వెనక్కి తీసుకొస్తుందేమోనని చిన్న ఆశ. తను ఆ డబ్బు తీయలేదు, తను అలాంటిది కాదు. ఏమో సార్, ఆ ట్రాన్సాక్షన్ ఆమె ఫింగర్ ప్రింట్తోనే కదా జరిగింది. ఆమె కాకుండా ఆమె ఫింగర్ ప్రింట్స్ ఎవరు వాడలేరు కదా సార్. అదంతా హ్యాకర్ చేసిన పని అని చెప్తున్నానుగా. ఊరుకోండి సార్, హ్యాకర్లు మన సపోర్ట్ లేకుండా మన అకౌంట్ నుంచి రూపాయి కూడా తీసుకోలేరు. మన మామూలు అకౌంట్కే ఓటీపీ చెప్తేనే మన నుంచి డబ్బులు హ్యాక్ చేస్తారు. అలాంటిది ఇంత పెద్ద కంపెనీలో బ్యాంక్ అకౌంట్ ఎంత సెక్యూర్గా ఉంటుంది? ఆమె సపోర్ట్ లేకుండా ఎవరూ హ్యాక్ చేసి ఉండరు. మీకు నిజంగా చెప్తున్నాను, దీని వెనక నేను లేను. కానీ మీ బోనస్లు ఎక్కడికి పోవు, దాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఊరుకోండి, ఒకసారి బోనస్ వస్తుందని ఆశ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి పోయిన బోనస్ వస్తుంది అంటున్నారు. నీకింకా అర్థం కాలేదా? ఆమె దగ్గర డబ్బులున్నాయి, మన బోనస్ అమౌంట్ వెనక్కి వేస్తుందేమో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. బాబాయ్, మీరాగండి, మీరేమైనా అనుకోండి, కానీ ఒక్కటి నిజం, ఎలా అయినా స్కామ్ చేసిన వాళ్ళని పట్టుకుని మీకు వెనక్కి డబ్బులు ఇప్పిస్తాను. ఈ లక్ష్మి చాలా పెద్ద స్కెచ్ వేసింది పిన్ని. ఈ స్కెచ్ నాది, ఎగ్జిక్యూషన్ చేసింది నువ్వు. ఇరుక్కుంది ఆ లక్ష్మి అని
నాకు తెలీదనుకున్నావా సహస్ర? పిన్ని ఏంటి ఆలోచిస్తున్నావు? 100 కోట్లంటే మామూలు విషయమా? ఎన్ని రోజులు విహారీ ఎంత కష్టపడితే ఈ స్థాయికొచ్చి ఇంత ఫండ్ని గ్యాదర్ చేశాడు. అలాంటిది ఒక్క దెబ్బకి 100 కోట్లు మాయం చేసింది ఆ లక్ష్మి. మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాల్లా ఏడుస్తూ ఉంది. అలాంటి దాన్ని ఎలా ఇంకా ఇక్కడ ఉండనిస్తున్నాడు విహారీ? వెంటనే పీకి పడేయాలి పిన్ని. పద, ఇదే విషయాన్ని విహారీ దగ్గరికెళ్ళి మాట్లాడదాం. మనకొచ్చిన ఫండ్స్ని ఎవరో హ్యాక్ చేసి కొట్టేశారు. ఈ ఫండ్స్ అన్ని లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ వాడి యాక్సెస్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. ఒట్టేసి చెప్తున్నానమ్మా, నాకు నిజంగా ఏం తెలియదు. విహారీ, నువ్వెందుకు లక్ష్మి విషయంలో అంత పార్షియాలిటీ చూపిస్తున్నావు? పార్షియాలిటీనా? లక్ష్మి విషయంలోనా? నేనేం చేశాను అత్తయ్య? గుర్తు తెచ్చుకో, అప్పుడెప్పుడో నా కింద ఎంప్లాయ్ మన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో సిమెంటు ఇటుక లో క్వాలిటీ తెప్పించి వాడు స్కామ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ నుంచి అతన్ని తీసేసి నేను ఏమీ చేయకపోయినా నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేశావు. మరి ఈ రోజు 100 కోట్లు పోగొట్టిన లక్ష్మిని ఏమీ అనకుండా కూర్చుని ఆలోచిస్తున్నావేంటి? అదేంటి బావా, పిన్నికొక న్యాయం లక్ష్మికొక న్యాయమా? పిన్ని చేయని తప్పుకి సొంత మేనతని దూరం పెట్టిన నువ్వు అన్ని కోట్ల స్కామ్లో లక్ష్మి పాత్ర ఉందని క్లియర్గా తెలుస్తున్నా తన మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? లక్ష్మి ఇలాంటి పని చేయదని నేను నమ్ముతున్నాను, అందుకే ఆలోచిస్తున్నాను. అంటే ఎవరో బయట దాని మీద ఉన్న నమ్మకం నా మీద లేదా నీకు? ఇది కరెక్ట్ కాదు బావా. మన కంపెనీ బైలాస్ ప్రకారం ఎవరైనా డబ్బుల విషయంలో అవకతవకలకు పాల్పడితే వాళ్ళని టెర్మినేట్ చెయ్యాలి. ఆ పని లక్ష్మి మీద ఎందుకు చేయట్లేదు చెప్పు? చెప్పు బావా, పిన్ని కూడా బోర్డు మెంబరే కదా, సమాధానం చెప్పు. ఏంటి విహారీ, లక్ష్మిని టర్మినేషన్ చేయడానికి అంత ఫీల్ అవుతున్నావు? వాళ్ళ బంధం అలాంటిది. చెప్పండి సార్. మావయ్యని పిలవండి. అలాగే సార్. ఎన్ని రోజులకి ఆ లక్ష్మిని కంపెనీ నుంచి వెళ్ళగొడుతున్నాను. ఏంటి పిలిచావు విహారీ? లక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్టు పేపర్స్ రెడీ చేయండి. సస్పెండ్ ఏంటి బావా, టామినేషన్ చేయాలి కదా. తను తప్పు చేసిందని పూర్తిగా నిరూపణ అవ్వలేదు కదా. అంత క్లియర్గా తను తప్పు చేసిందని కనబడుతూ ఉంటే మళ్ళీ నిరూపణ అవన్నీ అవసరమా విహారీ?